నమస్తే అందరికీ. ఈరోజు డే 2. ఈరోజు నేను ఔరంగాబాద్లో ఉన్నాను. ఔరంగాబాద్లో ఈరోజు మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఫస్ట్ వచ్చి కృష్ణేశ్వర్ టెంపుల్కి వెళ్తాము, తర్వాత సిటీ ఎక్స్ప్లోర్ చేస్తాము. ఇప్పుడు నేను 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన కృష్ణేశ్వర్లో ఉన్నాను. ఔరంగాబాద్ నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుంది. కృష్ణేశ్వర్ పక్కన ఎల్లోరా కేవ్స్ అన్నీ ఉంటాయి. కృష్ణేశ్వర్ ఆర్ కృష్ణేశ్వర్ 2 పేర్లు కూడా ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలలో అన్నిటికన్నా చిన్నది కృష్ణేశ్వరే, చిన్న టెంపుల్. ఈ ట్రిప్లో మేము 12 జ్యోతిర్లింగాలు కవర్ చేస్తాము. ఆల్రెడీ కేదార్నాథ్ అయిపోయింది. ఇప్పుడు కృష్ణేశ్వర్. మహారాష్ట్రలో మొత్తం 4 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ టెంపుల్కి లోపల కెమెరాస్ ఆర్ ఫోన్స్ ఏమీ అలో లేదు. సో లోపల మేము చూపించలేం టెంపుల్ని. వీలైతే డ్రోన్లో చూపిస్తాం. కృష్ణేశ్వర్ టెంపుల్ నుంచి 1/2 కిలోమీటర్లో ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు లాక్డౌన్ మార్చి నుంచి క్లోజే ఉంది, 9 మంత్స్ నుంచి. సో ఈ ప్లేస్ ఉంటే ఇక్కడ డ్రోన్ ఎగరేస్తున్నాం. బ్రో కనిపిస్తున్నాయి ఎల్లోరా కేవ్స్? కానీ ఇప్పుడు క్లోజ్ ఉంది. లోపల మొత్తం 34 కేవ్స్ ఉన్నాయి. 4 కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం చూడడానికి. కానీ ఇప్పుడు క్లోజ్ ఉంది. లోపల కైలాష్ టెంపుల్ కూడా ఉంటుంది. ఒక పెద్ద మౌంటైన్ నుంచి దాని సింగిల్ టెంపుల్ని కవర్ చేస్తుంటారు. పైనుంచి కిందకి కవర్ చేస్తుంటారు. కానీ అది చూడలేకపోయి ఇప్పుడు క్లోజ్ ఉంది. నెక్స్ట్ టైం వస్తాం. సో అక్కడ ఏం జరిగిందంటే, మేము ఎల్లోరా కేవ్స్ దగ్గర డ్రోన్ ఎగరేస్తూ ఉన్నాము. అది వచ్చి కేవ్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. డ్రోన్ సౌండ్ వస్తుంది కదా గుర్రుని, ఆ సౌండ్ వినపడి సెక్యూరిటీస్ అందరూ వచ్చేసారు. మా దగ్గర డ్రోన్ తీసుకోవడానికి ప్రయత్నించారు. సో అక్కడికి వెళ్ళి సెక్యూరిటీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వెళ్ళి మాట్లాడుకున్నాం. ఎందుకు తీసారు, లాక్డౌన్ మూసేసింది కదా, ఎందుకు తీసేసారు అని అడిగారు. సో అప్పుడు మేము వచ్చి అంతా డిలీట్ చేసేసాం. సో అది నేను పోస్ట్ చేయట్లేదు. ఇప్పుడు మేము బీబీకి మక్బరా దగ్గరకు వచ్చాము ఎల్లోరా కేవ్స్ నుంచి. ఇక్కడ కూడా క్లోజ్ ఉంది. డ్రోన్ షాట్స్ కూడా అలో లేవంట. ఇక్కడ డ్రోన్ ఫ్లై కూడా అలో లేదంట. కృష్ణేశ్వర్ దగ్గర కూడా అలో లేదు. ఎల్లోరా కేవ్స్ దగ్గర కూడా అలో లేదు. ఇక్కడ కూడా అలో లేదు. ఈరోజు అంతా డిసప్పాయింట్లే. డే 1 ఔరంగాబాద్లో మొత్తం డిసప్పాయింట్లే. సో ఈ పైకి ఎక్కాం. ఇక్కడ నుంచి కొంచెం వ్యూ కనిపిస్తుంది. ఈ బీబీకి మక్బరా ఇది ఒక రాణి యొక్క సమాధి. దానికోసం ఇది కట్టారు. ఇది ఒక మినీ తాజ్ మహల్ కూడా. కానీ లోపలికి అలో లేదు. ఈ రోజుకంటే ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చి త్రయంబకేశ్వర్ రేపు వెళ్తాము. అంతే. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేసుకోండి. అంతే. బాయ్ బాయ్.